ప్రకాశం జిల్లా వ్యాప్తంగా గత వారం రోజుల నుండి కురుస్తున్న వర్షానికి ప్రకాశం జిల్లా కొండపేయ నియోజకవర్గ పరిధిలోని సింగరాయకొండ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణ మొత్తం నీట మునిగింది. అనునిత్యం దూర ప్రాంతాల నుంచి రాకపోకలు జరిగే ఈ బస్టాండ్ ఆవరణంలో నీళ్లు నిలవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ఇక వర్షపు నీరు బయటకు వెళ్లే కాలువ చెత్తతో నిండిపోవడం వలన నీరు బయటకు పోయే అవకాశం లేకపోవడంతో బస్టాండ్ ఆవరణంలోనే నిండిపోయింది. గత 10 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు సింగరాయకొండ ఆర్టీసీ బస్టాండ్ చెరువులాగా మారిపోయింది. దీనివల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నడవడానికి కూడా వీలు లేకుండా నీళ్లు నిలిచిపోవడంతో తీవ్ర దుర్గంధం వెదజల్లుతుంది. డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా నిండిపోవడము, దానికి తోడు ఆర్టీసీ బస్టాండ్ లోపలికి వచ్చే ద్వారాలని ఆక్రమించుకొని దుకాణాలు కట్టేయడం వల్ల ఈ డ్రైనేజీ క్లీన్గా పోయేందుకు వీలు లేకుండా పోయింది. డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా పూడిపోవడం వల్ల పంచాయతీ అధికారులు కాలువలు తీయనందువల్ల ఎక్కడ పడిన నీళ్ళు అక్కడే నిలిచిపోవడంతో చెరువులా కనిపిస్తుంది. ఆక్రమణదారులు చిన్నపాటి వర్షాలకు కూడా నీళ్లు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కొన్ని సంవత్సరాలుగా ఇదే వ్యవహారం ఇక్కడ నడుస్తుంది. అధికారులు మాత్రం దీనివైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఏదో వర్షాలు వచ్చేటప్పుడు తుఫాన్ల కార్యక్రమాలు అప్పుడే తూతుమంత్రంగా పనిచేసుకుని వెళ్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారం లేకుండా పోయింది. దీని మూలంగా సింగరాయకొండ ఆర్టీసీ బస్ స్టాండ్ తీవ్ర దుర్గంధం వెదజల్లుతూ నీరు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.